స్కూల్ బుక్స్కి వేలకు వేలు ఎందుకు కట్టాలి? పుస్తకాల పేరుతో తల్లిదండ్రులు దోచుకోవడం ఎంతవరకు సమంజసం? అందరికీ నమస్కారం. ప్రైవేట్ స్కూల్స్లో ఆల్రెడీ ఫీజులు కడుతున్నా సరే దానిలో 3వ వంతు మళ్ళీ పుస్తకాల పేరుతో కట్టాల్సి వస్తుంది. పుస్తకాలకు నామమాత్రపు ఫీజు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం ఎందుకు చెప్పలేకపోతుంది? టెక్స్ట్ బుక్స్ సరే, నోట్ బుక్స్ కూడా స్కూల్లోనే కొనాలని చెప్తున్నారు. కొన్ని చోట్ల యూనిఫామ్ కూడా. పుస్తకాలకు నామమాత్రం ఫీజు మాత్రమే వసూలు చేయాలి. లేదా ప్రతి క్లాస్ టెక్స్ట్ బుక్స్ ను ప్రభుత్వం తన అఫీషియల్ వెబ్సైట్ లో PDF రూపంలో ఉంచుతుంది. వాటిని డౌన్లోడ్ చేసుకుని కలర్ ప్రింట్ తీసుకునే వెసులుబాటు కల్పించాలి. పిల్లల భవిష్యత్తు కోసం రూపాయి కూడబెట్టి ఫీజులు కడుతున్నారు తల్లిదండ్రులు. అటువంటి వారిపై పుస్తకాలు, బట్టలు అంటే అదనపు భారం మోపడం నేరం. పుస్తకం జ్ఞానానికి గుర్తు కావాలి, వ్యాపారానికి కాదు. విద్యను బోధించాలి కానీ అమ్మకూడదు. విద్యాశాఖ ఇక మీదటైనా ముద్దు నిద్రను వేడాలి. ఇప్పటి వరకు కార్పొరేట్ వారు కడుపు నింపడానికి ప్రజల పొట్ట కొట్టింది చాలు. ప్రజల కడుపు మండిందంటే మొత్తం వ్యవస్థే తగలబడిపోతుంది. జై హింద్.